హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. నేను పిఎన్ఆర్ ఇన్స్టిట్యూట్కి వచ్చి 5 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ ఫోన్ ఇచ్చారు సార్. ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్న ఫోను. ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదా, వర్కింగ్ కండిషన్లో ఉన్న ఫోన్ ఇది. దీంట్లో సార్ పవర్ ఐసీ తీసి ఏమన్నారు. దీన్ని ఇప్పుడు నేను లైవ్లో తీసి రీమానింగ్ చేసేసి ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఫోన్ అయితే వర్కింగ్ ఫోన్. ఇప్పుడు నేను పవర్ ఐసీ తీసి రీవాల్వ్ చేసేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా స్టూడెంట్ అయితే కనుక ట్రైనింగ్ అయితే ఈరోజు 5వ రోజు. సో మేము ఏం చేసామంటే మా స్టూడెంట్కి హ్యాండ్ స్కిన్ అసలు ఎంతవరకు అయితే మన దగ్గర నేర్చుకోవాలని చెప్పేసి చిన్న టెస్ట్ పెట్టడం జరిగింది. అలాగే తనకు ఒక వర్కింగ్ ఫోన్, జియో ఫోన్, కంప్లీట్ వర్కింగ్ ఫోను, ఫ్రెష్ ఫోన్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్న ఒక పవర్ ఐసీని తీసి రీబాల్ చేసి రీఫిట్ చేసి ఫోన్ ఆన్ చేయాలని చెప్పి చిన్న టాస్క్ ఇవ్వడం జరిగింది. మా స్టూడెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఉత్సాహంగా, చూసారు కదా ఎలా మాట్లాడుతున్నాడో, ఎంత ముఖంగా ఎంత చిరునవ్వు ఉందో, చాలా ఓపిక్గా, చాలా ఇంట్రెస్ట్గా పవర్ ఐసీని అయితే చేయాలని చెప్పి చూసారు కదా. ఎలా అయితే పవర్ ఐసీని రిమూవ్ చేసి బాగా విక్కేసాడు, చాలా బాగా చేశాడు. చూస్తున్నారు కదా మీరే. మొత్తం ఇదంతా కూడా మనం లైవ్గా అయితే చేయడం జరిగింది. ప్రతిదీ కూడా తనే మొత్తం చేశాడు తప్ప మన ఎవరు కూడా పక్కన ఉండే ఏదో చిన్న మేము గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మరి బాగా ఫ్రెష్ అండి ఈ స్టూడెంట్. కనీసం తనకి స్క్రూ డ్రైవర్ పట్టుకోవడం కూడా రాదు, కనీసం ఫోన్ ఓపెన్ చేయడం కూడా రాదు. అలాంటిది 5వ రోజునే ఒక పవర్ ఐసీ రీబాల్ చేసి చేయడం చిన్న విషయం కాదు. ఇది మా గొప్ప కాదండి. మా స్టూడెంట్ చాలా ఇంట్రెస్ట్గా, చాలా తపనతో, చాలా ఇంట్రెస్ట్గా చెప్పిన పని చెప్పినట్టుగా చేసి ఫోన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే ఆన్ కూడా చేయడం జరుగుతుంది. మీరు వీడియో సార్ చూడొచ్చు. రీబాల్ కూడా చాలా నీట్గా చేశాడు. చూస్తున్నారు కదా. పీపీడీ గట్ట అప్లై చేసి రీబాల్ చేసి తర్వాత ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే, పవర్ ఐసీ తీసే ముందు చిన్న ఫోటో తీసుకోమని చెప్పాను, కానీ తీసుకోలేదు. తీసుకోకపోతే చూడండి ఏం జరుగుతుందో. కొంచెం ఇబ్బంది పడ్డాడు. పవర్ ఐసీని దాన్ని సెట్ చేసి అటు తిప్పి మొత్తం మీద దాన్ని జాగ్రత్తగా ఫిట్టింగ్ చేసి రీఇన్స్టాలేషన్ అయితే చేశాడు. కానీ ఫోన్ అయితే ఆన్ అవ్వలేదు. ఫోన్ అవ్వదని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. సరే కంగారు ఏం పడుకో, అసలు ఫోన్ ఎందుకు అన్నదో చూద్దని చెప్పేసి పవర్లో ఒకసారి ఓపెన్ చేయమని చెప్పాను. సరే పవర్ ఐసీ మనం లిఫ్ట్ చేసి చూస్తే కనుక చాలా వరకు బాల్స్ అనేవి ఎక్కడ కొన్ని కూర్చోలేదు. చూస్తే ఒకసారి మీరు అది వీడియోని కూడా చూడవచ్చు. బాల్స్ కొన్ని కూర్చోలేదు. సరే అన్నయ్య పర్వాలేదు అన్నయ్య మళ్ళీ చేస్తాను అన్నాడు. మరి సరే మరీ చెయ్యి అన్నామండి. మళ్ళీ రీబాల్ చేశాడు. మళ్ళీ రీబాల్ చేసి మళ్ళీ రీఫిట్ చేశాడు. ఈసారి అయితే షేక్ చేయకూడదు, డైరెక్ట్ ఆగి కూర్చోబెట్టానండి. ఎందుకంటే లోపల
రెండోసారి విక్ వేసినందుకు ఫస్ట్ విక్కే మనకి 2 బాల్స్ మిక్స్ అయినాయి. ఇంకా రెండోసారి చేసినప్పుడు విక్ వేసినందుకు ఇంకొంచెం ఎన్నిక మిక్స్ అవ్వడం వల్ల జస్ట్ ఐసీ నా కూర్చోబెట్టు, అందుమించి ఇంకేం చేయకు, చిన్న షేక్ కూడా ఇవ్వకూడదు అని చెప్పా. తను కూడా చెప్పినట్టుగా చేశాడు. షేక్ కట్ ఇవ్వకుండా ఆడ కూర్చోబెట్టాడు. ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ అటెంప్ట్లోనే అసలు మనకి పర్ఫెక్ట్గా అయిపోవాలి. అయితే ఐసీ అనేది కొంచెం సరిగ్గా కూర్చోబెట్టలేదు. అట్ ది సేమ్ టైము ఫ్లెక్స్ అనేది కొంచెం ఎక్కువ అయింది. ఎక్కువ అవడం ఏంటంటే ఐసీ కొంచెం అటు ఇటు బాగా కదిలిపోవడం వల్ల సరిగ్గా కూర్చోలేదు. దానివల్ల ఇది మనకి మైనస్ అయింది. రెండోసారి మాత్రం ఆ తప్పు ఏం చేయలేదు, తక్కువ ఫ్లెక్స్ పెట్టుకున్నాడు. ఐసీ కూర్చోబెట్టి పర్ఫెక్ట్ కూర్చోబెట్టాడు. అంతా సక్సెస్ఫుల్గా చేశాడు. సక్సెస్ఫుల్గా అయితే హీట్ ఇచ్చాడు. ఎక్కడ కూడా చిన్న షేక్ చేయలేదు, జస్ట్ ఆ హీట్ ఇచ్చి దానంతటా అదే దాని ఇన్స్టాగా అవ్వాలని చెప్పేసి షేక్ చేద్దాము. షేక్ చేయకుండా ఇన్స్టాగా అయ్యింది. ఇప్పుడు చూడండి చూపిస్తాడు మా వాడు. ఇది ప్రతిదీ కూడా మనకి లైవ్గా చేయడం జరిగిందండి. కానీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాకు బేసిక్ అడ్వాన్స్డ్ లేదా రిపేర్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మా ఇన్స్టిట్యూట్ సంప్రదించండి. మా మెసేజ్ చేసిన ఏం చేసినా మీకు ఖచ్చితంగా మీరు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి చేత ఈ విధంగానే మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ ఇది మన అమ్మదని చెప్పుకుని చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఎప్పుడైతే ఫోన్ రిటర్న్ పెట్టడం అయిందన్నప్పుడు ఒకసారి మా స్టూడెంట్ ఉన్న ఒక చిరునవ్వు చూడండి ఎలా నవ్వుతాడు. ఇప్పుడు తర్వాత ఒకసారి బ్యాటరీ పెట్టి కూడా ఆన్ చేసి చూపించమన్నాను. ఒకసారి బ్యాటరీ కూడా పెట్టి ఆన్ చేసి చూపిస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే కనుక కొంతమంది షేర్ చేయండి. ఎవరికైనా మేము ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మంచి నెంబర్కి సంప్రదించండి. సక్సెస్ అనేది చూశారు కదండి, సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. జుట్టు ఎగరేసాడు. అవును, ఆన్ అయిపోతుంది సంతోషంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.